అందుకే నేను సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాను. సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం తమ్ముళ్ళు దించిన మళ్ళీ తీసుకుంటాం. మళ్ళా సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? లక్ష్మణుడిని కాపాడుకున్నారు యుద్ధంలో. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోతే కాపాడాలంటే ఏంటంటే సంజీవిని ఔషధం మొక్క కావాలన్నారు. అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడిని తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు తెలియకపోతే ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పర్వతంలో ఉండే సంజీవిని మొక్క తీసుకుని లక్ష్మణుడు చూపిస్తే అప్పుడు స్పృహ వచ్చింది. అంటే లక్ష్మణుడిని కాపాడారు. అట్లనే ప్రపంచంలో ఉండే మన రోగాలకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా అది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ప్రపంచంలోని కుబేరుడిగా ఉండే బిల్ గేట్స్ కూడా అదే మాదిరిగా రియల్ టైం హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరే ఉండి మిమ్మల్ని మానిటర్ చేసే విధానం. అవసరమైతే హాస్పిటల్కి వస్తే సమర్థవంతంగా ట్రీట్ చేసే మెకానిజానికి తొందరలోనే శ్రీకారం చుడతాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు క్లీన్గా ఉండడమే కాదు, పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాదు, మురికి కాలంలో ఉండే మురుగునీరు ట్రీట్మెంట్ చేయడమే కాదు, ఎక్కడికక్కడ గ్రీన్గా ఉండాలి, చెట్లు పెట్టాలి. ఆ విధంగా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047కు ఆంధ్రప్రదేశ్లో 50% గ్రీన్ కవర్ ఉండాలి. ఈరోజు చెట్లు లేకుండా పోయినాయి, కానీ ఇటీవల పెడుతూ వస్తున్నాం. ఇప్పటికి 31% గ్రీన్ కవర్ ఉంది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఒక చెట్లు పెట్టే కార్యక్రమానికి ముందుకిచ్చి రాబోయే 4-5 సంవత్సరాల్లో 37% పోతాం. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెట్టాలి. ఇది మన బాధ్యత. చెట్టు పెట్టకపోతే మీకు గాలి పీల్చే హక్కే లేదు. గాలి పీల్చకపోతే ఏమవుతారు మీరు? ఏమవుతారు? కాబట్టి స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్టు పెట్టే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. క్లీన్నెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం. దీనిపైన మీరు చూస్తే మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే 1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే అక్టోబర్ 2న సఫాయి మిత్రులు, శానిటేషన్ వర్కర్లు, అదే మరి టాప్ యుఎల్బీస్ అన్ని కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు, జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి. రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1421 మంది జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఒక్కడే నెలకొక్క రోజు తిరిగితే లాభం లేదు. నాకు కొన్ని లక్షల మంది స్వచ్ఛంద సేవకులు అవసరం, ప్రజల్లో చైతన్యం అవసరం. మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావాల్సిన బాధ్యత 5 కోట్ల ప్రజల పైన ఉంది. పిలిపిస్తున్నా ఈ మాచర్లలో ప్రతి ఒక్కరికి నా పిలుపు ఏంటంటే మీరు కూడా ముందుకు రండి. స్వచ్ఛాంధ్ర ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం. ప్రతి ఒక్కరిలో ఆలోచన విధానం మారాలి, బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది సాధ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు ముందుకు పోతున్నాం.
ఇక్కడనే మాచర్ల మోడల్ మున్సిపాలిటీగా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత, ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది. ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం, వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం, ఇది ఒక్కరోజు కాదు, అనునిత్యం. నేను ఇప్పుడు చూశాను, ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి, పేడ రోడ్డు మీద ఉంది. ఈ రెండు వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా, మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా. అందుకే నేను నారాయణ గారికి చెప్పాను, టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి, షెడ్లు కట్టిస్తాం. ఆ నుంచి దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. ఒకప్పుడు యాదవులు కానీ కురబా కానీ గొర్రెలు మేపేవాళ్ళు, ఆ గొర్రెలు పోతా ఉండేటివి. ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు, రాష్ట్రం అంతా తిరిగేవారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూశాను, మహబూబ్ నగర్లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి 6 నెలలు మేపుకొని తిరిగిపోయేవాళ్ళు. ఆ గొర్రెల పైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం, ఒక్కొక్క రాత్రి ఇక్కడ ఉండేటివి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను. పండుగల లీవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే. అందుకే నేను ఒకటి చెప్పాను, భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. బయట పోవాల్సిన పని లేదు, ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి. వాళ్ళకు ఆస్తులు లేవు, వాళ్ళకు అండగా నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, లావు చెప్పాడు, బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అడిగింది 3 డిమాండ్లు అడిగారు. ఈ 3 డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం. దానికి కారణం మీరు నష్టపోయారు. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, శ్రద్ధ పెడతాం. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత